అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఫీనిక్స్. సో ఈరోజు మనం వచ్చిన ప్లేస్ స్పెషాలిటీ ఏంటనంటే కార్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ వీటిని ఆప్షన్ వేస్తారు. కానీ మనం డే టు డే వాడే ఫర్నిచర్ని కూడా ఆప్షన్ వేసి పర్చేస్ చేస్తారని మీకు తెలుసా? ఎస్, అవును. మనకు కావాల్సిన ఫర్నిచర్ కానీ కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఇంటీరియర్స్ కానీ ఏదన్నా కానీ సర్టెన్ వేర్ హౌసెస్ అయితే వీళ్ళైతే సేల్ చేస్తుంటారు. ఇది మనం ఆప్షన్ అంటే ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఆప్షన్ చేసుకొని ఆ పర్టికులర్ డే వచ్చి పర్చేస్ చేయాలి. సో ఈరోజు మనం వచ్చేసిన ప్లేస్ ఏంటనంటే మ్యాక్బిట్. ఇదేంటంటే ఒక వేర్ హౌస్. సో ఇక్కడ ఏంటంటే వాల్మార్ట్ కానీ లేకపోతే అమెజాన్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిటర్న్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళకి ఆక్షనర్స్కి సేల్ చేస్తే ఆ ఆక్షనర్స్ అనేవి వీళ్ళు పర్టికులర్ వేర్ హౌస్లో సేల్ చేస్తుంటారు అనమాట. సో మనం ఇక్కడికి వచ్చేసి అయితే ప్రోడక్ట్ని ఆన్లైన్లో చూసుకొని బిడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకొని దెన్ వీ కెన్ యూజ్ ఇట్. అంటే ఇది రెగ్యులర్ ప్రైసెస్ కన్నా చాలా తక్కువ ప్రైసెస్కి అండ్ లైక్ మోర్ ఎఫిషియెంట్గా ఉంటాయి. మ్యాక్.బిడ్ లాంటి వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి, లైక్ నెల్సన్ వేర్ హౌస్ అని లేకపోతే డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఇదైతే వచ్చేసి ఫీనిక్స్లో ఒకటి ఉంది, నెక్స్ట్ లొకేషన్ వచ్చి మేసాలో ఉంది. దీంతో పాటుగా మనకు డిఫరెంట్ ఫేమస్ స్టేట్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి, లైక్ ఒహాయో కానీ లేకపోతే శాండియాగో కానీ లేకపోతే లాస్ ఏంజల్స్ కానీ లేకపోతే నార్త్ క్యారోలినా కానీ. మనం లోపలికి వెళ్ళి అసలు ఈ వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, మనం ఏమేమి పిక్ చేసుకోవచ్చో కూడా ఇది మనం చూసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము. మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే ఏం చేయాలంటే మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడైతే చెకింగ్ చేయాలి. సో మన ఫోన్లో ఉన్న బార్కోడ్ని వీళ్ళు వన్స్ చెకింగ్ చేశాక మనం లోపలికి వెళ్ళి మన ప్రోడక్ట్స్ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు చెక్అవుట్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ ఇన్. డ్యూ టు సమ్ ప్రైవసీ రీజన్స్ మనం ఇక్కడైతే ఏ స్టాఫ్ని కూడా మనం రికార్డ్ చేయట్లేదు. విల్ బీ ఓన్లీ షోయింగ్ యూ ది ఫర్నిచర్ అండ్ ద రిక్వైర్మెంట్స్. ఈ మ్యాక్.బిడ్ వేర్ హౌస్లో మనకు కావాల్సిన డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. రగ్స్ ఆన్ ద ఫ్లోర్స్ అండ్ దెన్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ పిల్లో కవర్స్ కానీ లేకపోతే కీబోర్డ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయన్సెస్, స్టవ్, గ్యాస్కెట్స్, అట్లా డిఫరెంట్ అనమాట. అంటే మనం వచ్చి చూస్తే లైక్ వీ మైట్ ఫైండ్ వాట్ ఎవర్ వీ నీడ్. మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా ఏ ప్రోడక్ట్స్ మనకు ఆప్షన్లో పిక్ అయినా కూడా మనం వాటిని ఇక్కడనే ఓపెన్ చేసి అది మనకు బాగుంది అంటేనే పర్చేస్ చేసుకోవాలి. ఆఫ్లైన్కి వచ్చి అందుకే చూసుకోమనేది. మనం ఆన్లైన్లో కనుక ఇట్లా బిడ్డింగ్ చేస్తే ఒకవేళ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసాక అది సరిగ్గా లేదనుకోండి, మనకే డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి మనం పర్చేస్ చేసుకుంటేనే బెటర్. ఇట్స్ లైక్ చాలా సేఫ్ అనమాట. సో మనకు ఈ ఆప్షన్ ప్లేసెస్లో వీ కెన్ సీ వాక్యూమ్ క్లీనర్స్ అండ్ వీ కెన్ సీ ఫర్నిచర్స్, దెన్ వీ కెన్ సీ సోఫా సెట్స్, పిల్లలకు ఆడుకోవడానికి వస్తువుల నుంచి పిల్లల్ని పడుకోబెట్టే బెడ్లు కానీ జిమ్కి రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ రకరకాలమైన ఎక్విప్మెంట్స్ అనమాట. యూపీఎస్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ వాల్మార్ట్ నుంచి కానీ మనం రిటర్న్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళు అవన్నీ ఒక వేర్ హౌస్కి పంపించి అక్కడి నుంచి ఆప్షన్ కండక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి కండక్ట్ చేసిన ఆప్షన్ నుంచి వచ్చే ప్రోడక్ట్ సప్లై ఈ వేర్ హౌస్ అనమాట. సో ఇదైతే వచ్చేసి వేర్ హౌస్లో ఎన్విరాన్మెంట్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని డిఫరెంట్ ఐల్స్లో కేటగరైజ్ చేస్తారు. సో ఇలా మనము ప్రతి ర్యాక్ తిరిగేసి ఇక్కడున్న ఏవైతే ఉన్నాయో ఈ బార్కోడ్స్ని మనం యాప్లో స్కాన్ చేసినట్టయితే మనకు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఒకసారి మనం బిడ్డింగ్ వేసుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఒక అవైలబిలిటీలో ఉన్న సేల్లో ఉన్న మనం పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్.బిడ్ యాప్ని పర్చేస్ చేసి ఇక్కడైతే ప్రోడక్ట్ మీద ఉన్న బార్కోడ్ని అయితే స్కాన్ చేయాలి. ఇలా ఉంటుంది బార్కోడ్. సో మనం ఆ బార్కోడ్ని స్కాన్ చేయగానే మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇలా పాపప్ అవుతుంది అనమాట. సో ఇది సోఫా డీటెయిల్స్ అనమాట. సో దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు కరెంట్లీ ఇది వచ్చేసి $55 బిడ్ చేసుకోవచ్చు మనము. సో $55 బిడ్ చేసుకుంటే మనల్ని ఎవరైనా ఓవర్ బిడ్ చేస్తే ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ 3 days ఉందన్నమాట ఆప్షన్లో ఇంకా. సో మనం లాస్ట్ మూమెంట్ దాకా మానిటర్ చేస్తూనే ఉండాలి. నీకు ప్రోడక్ట్ కావాలి అని అంటే మనం కంటిన్యూస్గా బిడ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మనం చూసిన ప్రోడక్ట్కి మనకు కనుక బాగా నచ్చినట్టయితే మనకు సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అదేంటనంటే ఇన్స్టాంట్ విన్ ఆప్షన్. సో మనం ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ మనము ఆప్షన్లో పార్టిసిపేట్ అవ్వకుండా డైరెక్ట్గా కూడా మనం పర్చేస్ చేసేయచ్చు. ఈ ప్రైస్ అనేది మన బయట రీటైల్ స్టోర్స్లో దొరికేదానికన్నా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇవి రిటర్న్ ప్రోడక్ట్స్ కాబట్టి. మనం ఒకసారి ప్రోడక్ట్ని పర్చేస్ చేశాక అయితే మనకు కావాల్సిన ఐటమ్ని పిక్ చేసుకున్నాక
దూరంలో కనిపిస్తున్న చెక్అవుట్ పాయింట్ ఉంటుంది. అక్కడ మనం వస్తువుల్ని చెక్అవుట్ చేసుకొని అయితే వీ నీడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ద స్టోర్ అనమాట. చూసారు కదండి mac.bit వేర్ హౌస్. ఇదైతే చాలా యూస్ఫుల్ వేర్ హౌస్ అనమాట ఫర్ ది స్టూడెంట్స్ కానీ, లేకపోతే న్యూలీ సెటప్ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే రిమోట్ లొకేషన్స్లో టెంపరీగా వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ ఈ వేర్ హౌస్ అయితే మోస్ట్ యూస్ఫుల్ వేర్ హౌస్. మనం ఇక్కడికి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా చూసి వెరిఫై చేసుకొని పర్చేస్ చేసుకోవడం బెటర్. ఎందుకనంటే మనం ఒకసారి పర్చేస్ చేశాక మనం వీళ్ళకి రిటర్న్ ఇవ్వలేము. సో రిటర్న్ ఇవ్వలేనప్పుడు మన మనీ వేస్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో మనం వచ్చి ప్రోడక్ట్ని చూసుకొని, లేకపోతే ఆన్లైన్లో ఆప్షన్ వేసుకునే ముందు మనం ఒకసారి ఒక ఐడియా మీద వేసుకుంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మరి ఇలా వెల్కమ్ టు సుమన్ టీవీ ఫీనిక్స్. సో ఈరోజు మనం వచ్చిన ప్లేస్ స్పెషాలిటీ ఏంటనంటే కార్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ వీటిని ఆప్షన్ వేస్తారు. కానీ మనం డే టు డే వాడే ఫర్నిచర్ని కూడా ఆప్షన్ వేసి పర్చేస్ చేస్తారని మీకు తెలుసా? ఎస్, అవును. మనకు కావాల్సిన ఫర్నిచర్ కానీ, కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఇంటీరియర్స్ కానీ ఏదన్నా కానీ సర్టెన్ వేర్ హౌసెస్ అయితే వీళ్ళైతే సేల్ చేస్తుంటారు. ఇది మనం ఆప్షన్ అంటే ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఆప్షన్ చేసుకొని ఆ పర్టికులర్ డే వచ్చి పర్చేస్ చేయాలి. సో ఈరోజు మనం వచ్చేసిన ప్లేస్ ఏంటనంటే mac.bit. ఇదేంటంటే ఒక వేర్ హౌస్. సో ఇక్కడ ఏంటంటే వాల్మార్ట్ కానీ, లేకపోతే అమెజాన్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిటర్న్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళకి ఆప్షనర్స్కి సేల్ చేస్తే ఆ ఆప్షనర్స్ అనేవి వీళ్ళు పర్టికులర్ వేర్ హౌస్లో సేల్ చేస్తుంటారు అనమాట. సో మనం ఇక్కడికి వచ్చేసి అయితే ప్రోడక్ట్ని ఆన్లైన్లో చూసుకొని బిడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకొని దెన్ వీ కెన్ యూజ్ ఇట్. అంటే ఇది రెగ్యులర్ ప్రైసెస్ కన్నా చాలా తక్కువ ప్రైసెస్కి అండ్ లైక్ మోర్ ఎఫిషియెంట్గా ఉంటాయి. mac.bit లాంటి వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి, లైక్ నెల్సన్ వేర్ హౌస్ అని, లేకపోతే డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఇదైతే వచ్చేసి ఫీనిక్స్లో ఒకటి ఉంది, నెక్స్ట్ లొకేషన్ వచ్చి మేసాలో ఉంది. దీంతో పాటుగా మనకు డిఫరెంట్ ఫేమస్ స్టేట్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి, లైక్ ఒహాయో కానీ, లేకపోతే శాండియాగో కానీ, లేకపోతే లాస్ ఏంజల్స్ కానీ, లేకపోతే నార్త్ క్యారోలినా కానీ. మనం లోపలికి వెళ్ళి అసలు ఈ వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, మనం ఏమేమి పిక్ చేసుకోవచ్చో కూడా ఇది మనం చూసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము. మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే ఏం చేయాలంటే మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడైతే చెకింగ్ చేయాలి. సో మన ఫోన్లో ఉన్న బార్కోడ్ని వీళ్ళు వన్స్ చెకింగ్ చేశాక మనం లోపలికి వెళ్ళి మన ప్రోడక్ట్స్ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు చెక్అవుట్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ ఇన్. డ్యూ టు సమ్ ప్రైవసీ రీజన్స్ మనం ఇక్కడైతే ఏ స్టాఫ్ని కూడా మనం రికార్డ్ చేయట్లేదు. వీల్ బీ ఓన్లీ షోయింగ్ యూ ది ఫర్నిచర్ అండ్ ద రిక్వైర్మెంట్స్. ఈ mac.bit వేర్ హౌస్లో మనకు కావాల్సిన డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. రగ్స్ ఆన్ ద ఫ్లోర్స్ అండ్ దెన్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, పిల్లో కవర్స్ కానీ, లేకపోతే కీబోర్డ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయన్సెస్, స్టవ్, గ్యాస్కెట్స్, అట్లా డిఫరెంట్ అనమాట. అంటే మనం వచ్చి చూస్తే లైక్ వీ మైట్ ఫైండ్ వాట్ ఎవర్ వీ నీడ్. మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా, ఏ ప్రోడక్ట్స్ మనకు ఆప్షన్లో పిక్ అయినా కూడా మనం వాటిని ఇక్కడనే ఓపెన్ చేసి అది మనకు బాగుంది అంటేనే పర్చేస్ చేసుకోవాలి. ఆఫ్లైన్కి వచ్చి అందుకే చూసుకోమనేది. మనం ఆన్లైన్లో కనుక ఇట్లా బిడ్డింగ్ చేస్తే ఒకవేళ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసాక అది సరిగ్గా లేదనుకోండి, మనకే డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి మనం పర్చేస్ చేసుకుంటేనే బెటర్. ఇట్స్ లైక్ చాలా సేఫ్ అనమాట. సో మనకు ఈ ఆప్షన్ ప్లేసెస్లో వీ కెన్ సీ వాక్యూమ్ క్లీనర్స్ అండ్ వీ కెన్ సీ ఫర్నిచర్స్, దెన్ వీ కెన్ సీ సోఫా సెట్స్, పిల్లలకు ఆడుకోవడానికి వస్తువుల నుంచి పిల్లల్ని పడుకోబెట్టే బెడ్లు కానీ, జిమ్కి రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ, రకరకాలమైన ఎక్విప్మెంట్స్ అనమాట. యూపీఎస్ నుంచి కానీ, అమెజాన్ నుంచి కానీ, వాల్మార్ట్ నుంచి కానీ మనం రిటర్న్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళు ఏం చేస్తారని అంటే వీళ్ళు అవన్నీ ఒక వేర్ హౌస్కి పంపించి అక్కడి నుంచి ఆప్షన్ కండక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి కండక్ట్ చేసిన ఆప్షన్ నుంచి వచ్చే ప్రోడక్ట్ సప్లై ఈ వేర్ హౌస్ అనమాట. సో ఇదైతే వచ్చేసి వేర్ హౌస్లో ఎన్విరాన్మెంట్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని డిఫరెంట్ ఐల్స్లో కేటగరైజ్ చేస్తారు. సో ఇలా మనము ప్రతి ర్యాక్ తిరిగేసి ఇక్కడున్న ఏవైతే ఉన్నాయో ఈ బార్కోడ్స్ని మనం యాప్లో స్కాన్ చేసినట్టయితే మనకు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఒకసారి మనం బిడ్డింగ్ వేసుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఒక అవైలబిలిటీలో ఉన్న, సేల్లో ఉన్న మనం పర్చేస్ చేసుకోవచ్చు. mac.bit యాప్ని పర్చేస్ చేసి ఇక్కడైతే ప్రోడక్ట్ మీద ఉన్న బార్కోడ్ని అయితే స్కాన్ చేయాలి. ఇలా ఉంటుంది బార్కోడ్. సో మనం ఆ బార్కోడ్ని స్కాన్ చేయగానే మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇలా పాపప్ అవుతుంది అనమాట. సో ఇది సోఫా డీటెయిల్స్ అనమాట. సో దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు కరెంట్లీ ఇది వచ్చేసి $55లో బిడ్ చేసుకోవచ్చు మనము. సో $55లో బిడ్ చేసుకుంటే మనల్ని ఎవరైనా ఓవర్ బిడ్ చేస్తే ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ 3 days ఉందన్నమాట ఆప్షన్లో ఇంకా. సో మనం లాస్ట్ మూమెంట్ దాకా మానిటర్ చేస్తూనే ఉండాలి. నీకు ప్రోడక్ట్ కావాలి అని అంటే మనం కంటిన్యూస్గా బిడ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మనం చూసిన ప్రోడక్ట్కి మనకు కనుక బాగా నచ్చినట్టయితే మనకు సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అదేంటనంటే ఇన్స్టాంట్ విన్ ఆప్షన్. సో మనం ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ మనము ఆప్షన్లో పార్టిసిపేట్ అవ్వకుండా డైరెక్ట్గా కూడా మనం పర్చేస్ చేసేయచ్చు.
ఈ ప్రైస్ అనేది మన బయట రీటైల్ స్టోర్స్లో దొరికేదానికన్నా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకనంటే ఇవి రిటర్న్ ప్రోడక్ట్స్ కాబట్టి. మనం ఒకసారి ప్రోడక్ట్ని పర్చేస్ చేశాక అయితే మనకు కావాల్సిన ఐటమ్ని పిక్ చేసుకున్నాక దూరంలో కనిపిస్తున్న చెక్అవుట్ పాయింట్ ఉంటుంది, అక్కడ మనం వస్తువుల్ని చెక్అవుట్ చేసుకొని అయితే వీ నీడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ద స్టోర్ అనమాట. చూసారు కదండి mac.bit వేర్ హౌస్. ఇదైతే చాలా యూస్ఫుల్ వేర్ హౌస్ అనమాట ఫర్ ది స్టూడెంట్స్ కానీ, లేకపోతే న్యూలీ సెటప్ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే రిమోట్ లొకేషన్స్లో టెంపరీగా వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ ఈ వేర్ హౌస్ అయితే మోస్ట్ యూస్ఫుల్ వేర్ హౌస్. మనం ఇక్కడికి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా చూసి వెరిఫై చేసుకొని పర్చేస్ చేసుకోవడం బెటర్. ఎందుకనంటే మనం ఒకసారి పర్చేస్ చేశాక మనం వీళ్ళకి రిటర్న్ ఇవ్వలేము. సో రిటర్న్ ఇవ్వలేనప్పుడు మన మనీ వేస్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో మనం వచ్చి ప్రోడక్ట్ని చూసుకొని లేకపోతే ఆన్లైన్లో ఆప్షన్ వేసుకునే ముందు మనం ఒకసారి ఒక ఐడియా మీద వేసుకుంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ ఫీనిక్స్. సైనింగ్ ఆఫ్, గంగాధర్.